నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన స్వయం ఉపాధి యూనిట్లను యువతతో పాటు మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఫిబ్రవరి 1వ తేదీ నుండి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా రిజిస్టర్ AVR మూర్తి వెల్లడి. ఫిబ్రవరి 4వ తేదీన సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాం. టీటీడీ చైర్మన్ BR నాయుడు. వార్తల్లోని వివరాలు. యువతకు స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తుందని, ఇందుకోసం యువత, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి BC కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ద్వారా 398 యూనిట్లు 8.54 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో BC కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ 4, EBC కార్పొరేషన్ 15, కమ్మ కార్పొరేషన్ కు 13, క్షత్రియ కార్పొరేషన్ కు 2, రెడ్డి కార్పొరేషన్స్ కు 11, వైశ్య కార్పొరేషన్ కు 2, కాపు కార్పొరేషన్ కు 45, MSME 1 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. పై యూనిట్లకు సంబంధించి 8.54 కోట్లు మంజూరు అయ్యాయని, ఇందులో 4.24 కోట్లు రాయితీగా, 4.24 కోట్లు రుణంగా అందించడం జరుగుతుందన్నారు. స్వయం ఉపాధి యూనిట్ల కోసం 21 నుండి 60 సంవత్సరాలు, కాపు కార్పొరేషన్ సంబంధించి 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో ఆన్లైన్లో https://apobmms.dev.nidhi.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగిందని జిల్లా రిజిస్టర్ AVR మూర్తి తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల నేపథ్యంలో శుక్రవారం జిల్లా రిజిస్టర్ AVR మూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువలను జిల్లా అధికారులు 1-2 సార్లు పరిశీలించి 20% భూముల విలువలను పెంచడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. ఈ సమాచారాన్ని అందరూ తెలుసుకోవాలని జిల్లా రిజిస్టర్ AVR మూర్తి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు AVR మూర్తి. నేను చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్గా ఒక 20 డేస్ బ్యాక్ ఛార్జ్ తీసుకున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, రేపటి నుంచి ఫిబ్రవరి 1, 2025 నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచాలని ప్రభుత్వం, అట్లాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా సన్నాహాలు చేస్తుంది. నేను ఒక జిల్లా రిజిస్ట్రార్గా, ఈ చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్గా మీకు ఏమనగా ఏంటంటే, మనకి మార్కెట్ వాల్యూ రివిజన్ అనేది చాలామంది ప్రజల్లో అపోహలు ఉంటాయి. ఇంత పెంచేస్తున్నారు, అంత పెంచేస్తున్నారని. కానీ ఈసారి జరిగే మార్కెట్ వాల్యూ రివిజన్ అటు ప్రభుత్వానికి, ఇటు డిపార్ట్మెంట్కి, అందరికీ ఒక సైంటిఫిక్గా చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా కొంచెం వాళ్ళకి భయాందోళనకు గురి చేయకుండా వాళ్ళందరికీ కూడా సామరస్యంగా చేయాలని ఒక మంచి తలంపుతో ఈ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశారు. అలాగే మనకి మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ చైర్మన్గా ఒక జాయింట్ కలెక్టర్ ఉంటారు. వారి ఆధ్వర్యంలో, వారి సూచనల మేరకు మన చిత్తూరు జిల్లాలో మనందరం కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ ఫస్ట్ టైమే కాదు, ఒక 2 సార్లు వెరిఫై చేసుకొని ఈ రోజుకు ఆ ప్రాసెస్ ముగిస్తాం. రేపటి నుంచి కూడా మనకి ఎంతో పర్సంటేజ్ పెరిగిపోతుంది అనుకోవద్దు. మనందరం కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్తో గ్రేడెడ్ పాయింట్ యావరేజ్, ఒక యావరేజ్ వాల్యూని
సుమారుగా మనకి బిలో 20% మనం రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతున్నాము. కనుక ఇదందరికీ కూడా ఒక మంచి పరిణామం. అటు గవర్నమెంట్ అలాగే ఇటు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కూడా మనందరికీ ఒక మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ పెంచుతున్నాము. ఈ ఎక్సర్సైజ్ కూడా అందరికీ హ్యాపీగా ఉంచడానికి దోహదపడుతుందని ఒక జిల్లా రిజిస్ట్రార్గా నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఫిబ్రవరి 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ మొత్తాన్ని ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 2,66,491 మంది పెన్షన్దారులకు 113.20 కోట్లు ఫిబ్రవరి మాసంలో పెన్షన్లు పంపిణీ చేయాలని 1వ తారీఖున 100% పంపిణీ చేసేలా అందుకు అనుగుణంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెన్షన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది తప్పకుండా శనివారం ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పెన్షన్ పంపిణీదారులకు మొదటి 4 గంటల్లోపు పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పెన్షన్ల పంపిణీ పకడ్బందీగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత నెలలో వివిధ కారణాలతో పెన్షన్ తీసుకొని వారికి ఈ నెలలో మొత్తం పెన్షన్ పంపిణీ చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతి కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా 896 కోట్ల సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో బీసీ వర్గాలను అణగద్రొక్కడంతో పాటు అభివృద్ధికి దూరంగా ఉంచిందని, ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన మాట ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా 896 కోట్ల నిధులను మంజూరు చేయడానికి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో లబ్ధి పొందడానికి బీసీలకు కేవలం 7 రోజులు మాత్రమే సమయం కేటాయించడం కొంత బాధాకరమని, ఇచ్చిన గడువును 1 నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. యూనిట్ కాస్ట్తో సబ్సిడీని 50% ప్రకటించి 37% మాత్రమే బీసీలకు కేటాయించడం బాధాకరమన్నారు. ఈ బీసీలకు ఇచ్చిన విధంగానే వెనుకబడిన వర్గాలకు కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులధరణ జనాభా లెక్కలు ఎలా చేపడుతున్నారో ఆంధ్రప్రదేశ్లో సైతం అదే విధంగా బీసీల కుల గణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటుగా దీర్ఘకాలిక బీసీల సమస్యలపై చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్, దేశవ్యాప్తంగా కుల గణన జనాభా దమాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బడ్జెట్ కేటాయింపులో 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు పలు డిమాండ్లపై ఫిబ్రవరి 6, 7వ తేదీలలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టనున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు తరలి రావాలని పిలుపుని ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం రజక సంఘాల జిల్లా అధ్యక్షుడిగా పూతలపట్టుకు చెందిన మోహన్తో పాటు ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంకు చెందిన నవీన్ కుమార్ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ షణ్ముగం, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు రవిరాజు, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేష్, జిల్లా మేదర సంఘం అధ్యక్షులు రమేష్, వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు గణేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కృష్ణమాచారి, రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచించాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పునరాలోచించాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే బీసీ వర్గాలు చేతి వృత్తిదారులు, కుల వృత్తిదారులు, ఇతరత్ర ఆర్థిక చేతినివ్వాలంటే సందర్భంలో అన్ని రకాల్లో కూడా కాస్తో కూస్తో ఆర్థిక ఎదిగిన కులాలకు 50% ఇవ్వడం, వెనుకబడినటువంటి ఈ కులాలకు సబ్సిడీ తగ్గించడం అనేది కరెక్ట్ కాదని కూడా మేము ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కూడా మేము ఒకటి చిన్న విషయం, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ పిల్లల యొక్క ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశీ విద్యని ప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే గత 5 సంవత్సరాల కాలంలో బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను ఇతర దేశాల్లో పోయి అభ్యసించడానికి విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా నిలిపేశారు. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళా విదేశీ విద్యకు ప్రత్యేకమైన నిధులు కేటాయించండి. మా బిడ్డలందరూ కూడా లక్షల రూపాయల ఖర్చులు పెట్టి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు నీరుగారింది. మరలా ఆ పథకాన్ని పునఃప్రవేశపెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. బడ్జెట్ కేటాయింపులో కూడా మేము మొన్ననే చెప్పాం, ఏదైతే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉంది, బీసీ సెన్సస్ తీసుకోమని భారతదేశం మొత్తంలో ఒక డిమాండ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య గారి ద్వారా అనేక ఉద్యమాలు చేపట్టాం. ఆ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణలో బీసీ జనాభా లెక్కల సేకరణ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారో ఆ విధంగా బీసీల యొక్క సెన్సస్ తీయమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క నిరంతర పోరాటం చేస్తున్నటువంటి చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కానీ, బీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు కానీ, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కానీ, జనాభా లెక్క భారతదేశ వ్యాప్తంగా చేయాలని, బీసీ కమిషన్ జాతీయ స్థాయిలో, కమిషన్ రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నిరంతర డిమాండ్ల పైన కూడా ఈ నెల ఫిబ్రవరి 6-7 తేదీలో హలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా చిత్తూరు జిల్లాలో కూడా వందలాది మంది ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం. 5వ తేదీ ఇక్కడ నుండి బయలుదేరే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. 2 రోజులు జరిగేటువంటి సెమినార్ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల బీసీ పార్లమెంటు సభ్యులు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా యొక్క ప్రధానమంత్రి డిమాండ్లు కూడా ప్రధానమంత్రి దృష్టికి, అదేవిధంగా అమిత్ షా దృష్టికి, వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేసే దిశలో బీసీ సంక్షేమ సంఘం ముందుకు పోతుంది. చిత్తూరు జిల్లాలో కూడా గ్రామీణ స్థాయి నుండి అన్ని కుల సంఘాలను పటిష్టపరిచి బీసీ సంఘాలను కూడా గ్రామ స్థాయి నుండి కమిటీలు నిర్మాణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాజీ లేని పోరాటాలు చేయడానికి బీసీ సంక్షేమ సంఘం యొక్క నాయకత్వం ముందుకు వెళుతున్న కూడా హృదయపూర్వకంగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 20 కోట్ల రూపాయలని బీసీల అభ్యున్నతి కోసం కేటాయించడం జరిగింది. ఇందుకు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా బీసీల యొక్క మంత్రి అయినటువంటి సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ 8,870 కోట్ల రూపాయలని మంజూరు చేసిన దానికి చాలా సంతోషపడుతూ కాల వ్యవధిని చాలా తక్కువగా ఇచ్చినారు. ఆ కాలాన్ని కనీసం అంటే కూడా 30 రోజులు, 1 నెల రోజులు పరిమితిని పెంచవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు కొన్ని కులాలకైతే రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఒక సర్పంచి లేదా ఎంపీటీ స్థాయిలోనే ఉన్నారు. ఉదాహరణకి మా వడ్డెర కులమే, ఎక్కడ కానీ అంతకన్నా పై స్థాయిలో మా వాళ్ళు ఎవరు లేరు. ఏ రకంగా అయితే బీసీలకు బడ్జెట్ కేటాయింపు మంజూరు చేసి మమ్మల్ని
ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో, అదేవిధంగా రాజకీయంగా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తూ కనీసం నామినేటెడ్ పదవుల్లోన మా జిల్లాలో కొంతమందికైనా ఓటర్లకు అవకాశం కల్పించినట్లయితే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీని కూడా మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మమ్మల్ని కూడా మీ స్థాయికి తీసుకుపోకపోయినా కనీసం ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ లేదా చట్టసభల్లో కానీ, రాజ్యసభల్లో కానీ, లేదా పార్లమెంట్లో కానీ మాకు కొంతవరకైనా మీరు అవకాశం కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని పత్రికా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుటకు దరఖాస్తులు కోరడమైనదని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారిచే గిరిజన సంక్షేమం కొరకు నిర్వహించబడుతున్న ఎన్జిఓ వాలంటీర్ల ఆర్గనైజేషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులు ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం కల్లా న్యూ కలెక్టరేట్ ఆవరణంలోని అంబేద్కర్ భవనం మొదటి అంతస్తు నందు జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయంలో 3 సెట్లు అందజేయాలని ఆయన ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథసప్తమి రోజున 2-3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథసప్తమి ఏర్పాట్ల గురించి చైర్మన్ వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఆనంద్ సాయి, శాంతారాం, నన్నప్పనేని సదాశివరావు, నరేష్, నర్సిరెడ్డి, రంగశ్రీ, టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మణికంఠ చందోల్, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్లో வைபவ உற்சவ மண்டபத்தில் ஆஜராகும்படி கேட்டுக்கொள்ளப்படுகிறார். மற்றும் தந்திர தீபாரக்கண சேவா டிகை பிராப்தி மண்டல ఇంకే ఓకే హలో వదిలేండి. మీటింగ్లో సమీక్ష చేసాం. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని మా బోర్డు మెంబర్లందరూ కూడా వచ్చాం. ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అందులో ఎలాంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఈ ఏడాది ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు? అన్ని ప్రత్యేకమే, అన్ని ప్రత్యేకం. అన్ని అన్నప్రసాదాలు, స్నాక్స్, అన్నీ 24 గంటల వాటరు కంప్లీట్గా అన్నీ చేస్తున్నాం. అందులో ఏమీ తేడా లేదు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరూ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా సమీక్ష చేరుకోం. అంతా సజావుగా జరుగుతుందని దేవుణ్ణి
క్లాత్ ఇస్తాం. రథసప్తమి నుంచి అన్నదానంలో అడిషనల్గా ఒక ఐటమ్ యాడ్ చేయాలని చెప్పి ఆలోచన అవుతుందండి, అది ప్రిపేర్ అవుతుంది. దానికి కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది, రిక్రూట్ చేస్తున్నారు, త్వరలోనే పెడతాం. సార్ అంటే 2 లక్షల మంది దాకా వచ్చే అంచనా ఉంది. అయితే ఈ గ్యాలరీలో 1,40,000 వరకు సరిపోయి 1,80,000 మంది పడతారు. కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది, అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిస్ప్లే పెడతాం, అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెడతాం. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులకి సేవలన్నీ రద్దు చేసి ఇందాక ప్రెస్ మీట్లో చెప్పాం, సేవలన్నీ రద్దు చేసామని చెప్పాము, అంతే. కుదరదు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి తిరుమల మీద జరిగే రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే ఈ సప్తరథాలు ఒకే రోజు ఎవరైతే సరే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కనువింపు చేయడం జరుగుతుంది. 9 రథాలు ఆ రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తిరుమల మాడవీధుల్లో తిరగడం జరుగుతుంది. దీనికోసం యాజ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మేము మా విజిలెన్స్ తరపున ఓవరాల్గా 1000 మందిని, అంటే ఎన్సీసీ మెంబర్స్తో మరియు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్తో 1000 మందితో పాటు మాడవీధుల్లో మరియు తిరుమల దేవాలయం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల గ్యాలరీస్లో కూడా మేము పూర్తిగా బందోబస్తు వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ గ్యాలరీస్కి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఉన్న 137 గ్యాలరీస్లో ఎటువైపు నుంచి ఎంట్రీ ఉంది, ఎటువైపు నుంచి ఎగ్జిట్ ఉంది, ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ ఫైర్ వెహికల్స్ పెట్టుకోవాలి, ఎక్కడ మెడికల్ సంబంధించిన వెహికల్స్ పెట్టుకోవాలి, అలానే మెడికల్ సిబ్బంది ఎక్కడ ఉండాలి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు విశ్వక్షేణ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనం అయింది. సో 14 రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రస్తుతం అయితే 14 లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తాం. నెక్స్ట్ సీతారాలు ఫంకీ అని ఉంది ప్రస్తుతం. లైలానా సార్ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా. డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరియర్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఫిలిం. డెఫినెట్లీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము. ఫోక్ సాంగ్ 6వ తారీఖు ట్రైలర్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద జనవరి 23 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహాకుంభమేళాలో టీటీడీ తరపున శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టీటీడీ అర్చకులు, అధికారులు, సిబ్బందికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మహాకుంభమేళాలో దాదాపు 250 మందికి పైగా టీటీడీ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు సరాసరి 10,000కు పైగా శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. తిరుమల తరహాలో శ్రీవారి కైంకర్యాలను, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని, ప్రయాగరాజులో భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.